నిన్న ఢిల్లీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల పొత్తు ఖరారైనట్టుగా, తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి అయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మూడు పార్టీల సంయుక్త ప్రకటన వచ్చింది. చంద్రబాబు నాయుడు మళ్ళా విడిగా ప్రకటించాడు. రాష్ట్రం కోసం కలుస్తున్నామని, రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు ఆ ప్రకటనలో. అత్యంత హేయమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి ప్రజల యొక్క తిరస్కారానికి గురయ్యి ఈరోజు దేశంలోనే అడుగు పెట్టడానికి కూడా వీలైన రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొమ్ములు తెచ్చి వాళ్ళ విద్రోహానికి అధికార ముద్ర వేసింది ఒప్పందం. 2014లో ఆ రోజు తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకొని మేము భాగస్వామ్యం అని అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ కొత్తగా వస్తున్నాడు, ఆయన మీద ఆ రోజు చాలా భ్రమలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, వీళ్ళిద్దరు కాంబినేషన్తో రాష్ట్రం ముందుకు పోతుంది అనుకున్నారు. కానీ 2014-19 మధ్య రాష్ట్రంలో ఏం సాధించారు? సాధించిన ఘనత ఏముందనంటే, ప్రత్యేక హోదా అనే మన హక్కుని పణంగా పెట్టి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పేరుతోటి ఏది లేకుండా రాష్ట్రాన్ని ఒక దశాబ్ద కాలం పాటు, ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు రాష్ట్రాన్ని. అభివృద్ధి లేకుండా వెనక్కి. రాజధాని కట్టలేదు ఆ రోజుల్లో. భూమి సేకరించారు, రైతుల భూముల్ని, రాజధాని కట్టలేదు. పోలవరం మా హయాంలో 74% పూర్తి చేసామంటున్నారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఇంకోటి లేదు. పోలవరం పూర్తయింది 22%. కావాలంటే చంద్రబాబు నాయుడుతో బహిరంగంగా మేము చర్చ కూడా సిద్ధమే. వాళ్ళు చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. అసలు ప్రాజెక్ట్ అంటే ఏమిటి? డ్యామా? లేకపోతే రిజర్వాయర్ నిర్మాణంలో మునిగిపోతున్నటువంటి నిర్వాసితుల్ని పునరావాసం కల్పించడమా? నిర్వాసితులను గాలికి వదిలేసి వాళ్ళకు పునరావాసం కల్పించకుండా ఈయన ఏళ్ళ కాదు వీళ్ళ అబ్బతరం అవుతుందని అంటున్నాను నేను. ఒక్క బొట్టు నీళ్లు నింపగలరా రిజర్వాయర్లో? జనానికి పునరావాసం కల్పించకుండా సాధ్యం అవుతుందా? దేవుడు దిగొచ్చినా సాధ్యం కాదు. మరి 74% పూర్తయిందని ఎలా చెప్పగలుగుతారు? ఒక ప్రాజెక్టు, డ్యాము ఈ రకమైన పరిస్థితుల్లో ఉండటానికి ఎవరు కారణం? ఇప్పుడు నేను నిర్మించానంటే, నేను నిర్మించానని గొప్పలు చెప్పుకొని 74% నేనే పూర్తి చేశాను తెలుగుదేశం అంటే, మొత్తం నేనే పూర్తి చేశానని జగన్మోహన్ రెడ్డి అంటే, ఈ లోపాలకు కారణం ఎవరో తేల్చుకొని చెప్పండి. మీరు జుట్టు పట్టుకొని తన్నుకోండి, ఎవరి కారణం తేల్చుకోండి. ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకొచ్చి బూతులు మాట్లాడటం కాదు. నీ భార్య ఇది, నీ చెల్లిది, ఆయన చెల్లిది, నీ భార్యది. ఈ భార్యలు, చెల్లెలు, తల్లుల గురించి కాదు చర్చలు చేయాల్సింది. చర్చలు చేయాల్సింది వీటిని గురించి, తేల్చుకోవాల్సింది వీటిని గురించి. పోలవరం సంగతి ఏంటి? రాజధాని సంగతి ఏమిటి? విశాఖ ఉక్కు పణంగా పెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఈరోజు తెలుగుదేశం మోడీ మోకాళ్ళ దగ్గర పణంగా పెట్టింది. వాళ్ళు అమ్మి పారేయాలి, లేకపోతే మూసేయాలని అంటుంటే చంద్రబాబు నాయుడు నోరెత్తి మాట్లాడటం లేదు. మన రాష్ట్రాభివృద్ధి ఇదేనా? 30,000 మంది కార్మికులు, 1,00,000 మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నటువంటి విశాఖ ఉక్కుని కాపాడుకోలేని వాళ్ళు, కాపాడలేనటువంటి వాళ్ళు వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ మనల్ని మోసం చేసి ద్రోహం చేస్తే అలాంటి పార్టీతో కలవటం అనేది 5 కోట్ల మంది ప్రజల సమస్య. అది ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేని బీజేపీని తీసుకొచ్చి మనకిప్పుడు నిన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చౌహాన్ ఏమన్నాడు? దేవాలయాలకు అన్యాయం జరుగుతుంది, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయంట. అసలు ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద ఎక్కడ దాడులు జరిగినాయని చెప్పాలి ఆయన. బీజేపీ వాళ్ళు చెప్పాలి. వీళ్ళు చెబితేనే ఆయన చెప్పుంటాడు. అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? హిందూ ముస్లిం ఘర్షణలకి నిలయం చేయదలుచుకున్నారు. రెచ్చగొట్టి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని రెచ్చగొట్టి ముస్లింలని, క్రిస్టియన్ని వాళ్ళ ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర ఇప్పుడే ప్రారంభం అయిపోయింది. ఆల్రెడీ ఎన్నికలే ఇంకా షెడ్యూలే ప్రకటించలేదు. చౌహాన్ వచ్చి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడం అంటే అర్థం ఏమిటి? ముస్లింల మీదకి రెచ్చగొట్టడం కదా, క్రిస్టియన్ల మీదకి రెచ్చగొట్టడం కదా. దీనికి టీడీపీ, జనసేన తందానంటాయా? ఇది ఈరోజు రాష్ట్రంలో ఉన్నది మత సమస్య, అభివృద్ధి సమస్య. అభివృద్ధిని తీసి నట్టేట్లో చెత్తబుట్టలో పడేసి మోడీ ఈరోజు మత సమస్యను ముందుకు తీసుకొచ్చి అజెండా చేస్తున్నాడు. అలాగే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇప్పటికే మేము ఒక అవగాహనకు వచ్చాము. ఉమ్మడిగా పోరాడాలి, ఈ శక్తుల్ని ఎదుర్కొని లౌకికవాదాన్ని బలపరచాలి, రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా సాధించాలనే లక్ష్యాలతోటి మేము ముందుకెళ్తున్నాము. చర్చలు సాగుతున్నాయి మా మధ్య. 1-2 సీట్ల విషయంలో రేపు ఎల్లుండి లోపల కూడా మాట్లాడుకొని అన్ని సీట్లు మేము రాష్ట్రంలో ప్రకటిస్తాము. పార్లమెంటుకి, అదేవిధంగా అసెంబ్లీకి.
ఇక్కడ నెల్లూరు సీట్లో కూడా మేము పోటీ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటికే సన్నాహాలు అవి కూడా ప్రారంభించాము. ఇవన్నీ కూడా ఒక 4-5 రోజుల్లో క్లియర్గా మేము ఫైనల్ లిస్ట్ కూడా ప్రకటిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.